హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్. మనం ఇప్పుడు వచ్చేసి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ అయితే ఒక 3 BHK ఫుల్ ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేసాం విత్ సీలింగ్తో. ఇది వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే అవుట్పుట్ ఎట్లా వచ్చింది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. మనం ఏదైతే డోర్ ఎంట్రన్స్ ఇన్సైడ్ ఎంటర్ అవ్వగానే రైట్ హ్యాండ్ వాల్కి వచ్చేసి టీవీ యూనిట్ చేసాము. టీవీ యూనిట్ కూడా మనకు డోర్ పక్కన ఏదైతే ఉందో ప్లేస్, డోర్ ఓపెన్ చేస్తే ఆ ప్లేస్మెంట్కి మనం ర్యాప్టర్స్తో కవర్ చేసి విత్ మిర్రర్తో అండ్ సైడ్ ఏదైతే ఉందో అది యూనిట్ అయితే చేయడం జరిగింది. ఇది కూడా వచ్చేసి బ్యాక్ ఎండ్ చూసుకుంటే మనకి ఇట్లా కర్వ్ టైప్ ఇచ్చాము, ఇక్కడ రూఫ్ లైట్ అవి ప్రొవైడ్ చేసాం. అండ్ ఇది వచ్చేసి ఫినిషింగ్ వచ్చేసి వెనకాల మార్బుల్ టైప్ లామినేట్ అయితే ఐగ్లాజ్ లామినేట్ తీసుకున్నాం. అండ్ బేస్ వచ్చేసరికి బేస్లో డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం, 4 డ్రావర్స్ అండ్ సెటప్ బాక్స్ కోసం అయితే ఒక షట్టర్ ప్రొవైడ్ చేసాం. ఇది కూడా వచ్చేసి మనకి చాలా డెప్త్ తక్కువ, 1 feet డెప్త్లోనే మనం డ్రావర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సైడ్ యూనిట్ వచ్చేసి డిస్ప్లే యూనిట్ అండ్ స్టోరేజ్ పర్పస్ అయితే ఒక గ్లాస్ షట్టర్తో ప్రొవైడ్ చేసాం. అండ్ ఇదే లివింగ్లో ఏదైతే మనకి సోఫా వాల్ బ్యాక్ సైడ్ ఉందో అది కూడా చూపిస్తాను. సోఫా బ్యాక్ సైడ్ వాల్ ఏదైతే వస్తుందో అది వాల్ ట్రిమ్మింగ్స్తో అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. వాల్ ట్రిమ్మింగ్ PVC ట్రిమ్మింగ్స్ అండ్ విత్ గోల్డ్ స్ట్రిప్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ ఇందులో వచ్చేసి మనం సీలింగ్ కూడా చెప్పాను కదా, విత్ సీలింగ్తో చేసామని, సీలింగ్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ ప్లేన్ 4 inches సీలింగ్ తీసుకొని మనం ప్రొఫైల్ లైట్స్ విత్ బ్లాక్ పెయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 10 years బ్యాక్ ఓల్డ్ ఫ్లాట్ అయితే, దీన్ని వచ్చేసి ఓన్లీ కిచెన్ వాటికి ఇంతకుముందు చేసుకున్నారు ఓనర్ వాళ్ళు. ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం అంతా మాడిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్లు ఇవన్నీ ఉండేవి. నెక్స్ట్ మీకు ఫోటో క్లిప్స్ కూడా చూపిస్తాను అవి. అండ్ కింద చూసుకుంటే మన బేస్ యూనిట్ చూసుకుంటే మొత్తం వచ్చేసి ఇది ఫినిషింగ్ వచ్చేసి కంప్లీట్ హైగ్లాజీ ఫినిషింగ్ లామినేట్ అయితే తీసుకున్నాం అనమాట. బేస్లో వచ్చేసి మనకి రెగ్యులర్గా ఉండే సింక్ యూనిట్ అండ్ కింద వచ్చేసి ప్రొవిజన్ కూడా మనం యాక్వా కింద అయితే ప్రొవైడ్ చేసాం. ప్రొవిజన్ కూడా ఈ పైన వచ్చేసి SS బాస్కెట్స్ అండ్ 3 tandems అయితే ఇచ్చాం అన్నమాట. ఇది వచ్చి కట్లరీ యూనిట్. ఇక్కడ వచ్చేసి అడిషనల్ ట్యాండమ్ బాక్సెస్ అయితే మనం ప్రొవైడ్ చేసాము క్లయింట్ రిక్వైర్మెంట్ కోసం. అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి ఇక్కడ మిడిల్లో గ్లాస్ సెటర్స్ విత్ బ్లాక్ ప్రొఫైల్, బ్లాక్ టింటెడ్ గ్లాస్. అండ్ చిమ్నీ కూడా చూసుకోవచ్చు మీరు. చిమ్నీ కూడా మనం డోర్తో అయితే కవర్ చేయడం జరిగింది. అండ్ లాఫ్ట్ వచ్చేసి కంప్లీట్ వచ్చేసి వైట్ థీమ్ అయితే తీసుకున్నాం, వైట్ కలర్ లామినేట్తో. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి చూపించాము కదా మేము ఇంతకుముందే. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఎక్స్టెండ్ అయితే చేసాము అండ్ ఒక టాల్ యూనిట్ ప్రొవైడ్ చేసాం. అండ్ మిడిల్ వచ్చేసి గ్లాస్ యూనిట్స్. నెక్స్ట్ వచ్చి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇదే హాల్లో ఇందాక చూపించాం కదా, హాల్లోని మనం క్రాకరీ యూనిట్ కూడా చేయడం జరిగింది. ఇది కూడా క్రాకరీ యూనిట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెల్ఫ్లు అయితే ఉండేవి, దాన్ని రిమూవ్ చేసి మనం ఇట్లా మాడిఫై అయితే చేసాం అనమాట. క్రాకరీ కూడా చూసుకుంటే డిఫరెంట్గా ఇచ్చారు డిజైనర్ కూడా. ఇది చూసుకుంటే మనకి గ్లాస్ షట్టర్, ఆపోజిట్ గ్లాస్ షట్టర్స్ అది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చి షట్టర్స్ వైట్ అండ్ బ్లాక్ థీమ్లో తీసుకున్నాం అనమాట. ఏంటంటే వుడ్ ప్యాటర్న్లో చూసుకుంటే లిఫ్ట్ అప్ మనకి. ఇక్కడ హ్యాండిల్స్ కూడా మనం ఎడ్జ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, బ్లాక్ కలర్. అండ్ కింద వచ్చేసి టోటల్గా హ్యాండిల్ లెస్ గోలా ప్రొఫైల్ అయితే ప్రొవైడ్ చేసాం. టూ డ్రావర్స్ అండ్ 2 షట్టర్స్. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లో వెళ్తాం. మనకి వార్డ్రోబ్ సైజ్ చూసుకుంటే అబౌవ్ 14 feet ఉందన్నమాట. మనకి 14 feet ఉంటే 12 feet వరకునే స్లైడింగ్ పాసిబుల్ అవుతుంది. 14 feet ఉంటే మనకి స్లైడింగ్ పాసిబుల్ అవ్వదు. క్లయింట్కి వచ్చేసి ఓపెన్ డోర్స్ రికమెండ్ చేసాం. వాళ్ళు ఓపెన్ డోర్స్ వద్దని మాకు స్లైడింగ్ కావాలన్నారు. అయితే మనం ఏం చేసామంటే 2 parts కింద డివైడ్ చేసాము. 8 feet స్లైడింగ్ ఛానల్ తీసుకొని 2 parts కింద డివైడ్ చేసాం. అండ్ దీనికి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఆరెంజ్ అండ్ బ్లూ థీమ్ అనేది తీసుకున్నాం అనమాట. అవుట్పుట్ చాలా ఎక్సలెంట్ వచ్చింది. అండ్ ఇవి కూడా చూసుకుంటే మనకి ఈ గోల్డెన్ టీ పట్టి ఏవైతే ఉన్నాయో అవి వాడడం వల్ల ఇంకా చాలా హైలైట్ అయిపోయింది డిజైన్. ఈ ప్యాటర్న్ కూడా న్యూ ప్యాటర్న్. మా డిజైనర్ ఏదైతే ప్రొవైడ్ చేశాడో అదే మనకి కస్టమర్ తీసుకున్నారు యాజ్ టీజ్గా.
అండ్ దీని 3D కూడా మేము సైడ్లో వ్యూ ఇస్తాము అండ్ కింద కూడా లింక్ ఇస్తాము. 3D అయితే ఉందో లింక్ కింద ఇస్తాము, మీరు అన్నీ చూడవచ్చు విజువల్గా. మనకి 3D చేసుకోవడం వల్ల ఉపయోగం ఇదే, మనం విజువల్ ఏదైతే ఫీల్ అవుతామో అదే మనకి ఇక్కడ మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇందులో స్టోరేజ్ కోసం చూసుకుంటే మనకి ఇందులో ఒకటి సెన్సర్ లైట్ కూడా ప్రొవైడ్ చేసాం విత్ స్టోరేజ్. ఇక్కడ ఇటు సైడ్ 2 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం, అందులో కూడా 2 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ లాఫ్ట్ కూడా చూసుకుంటే మనకి పుష్ టు ఓపెన్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనం స్మాల్ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం. అంటే ఇది టీవీ యూనిట్ పర్పస్ ఏదైనా రిమోట్స్ కానీ ఛార్జింగ్స్ కానీ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకోటి అది చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి ఇవి ఎడ్జెస్ కూడా తగలకుండా మనం కరువు అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. కాంబినేషన్ కూడా సేమ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. అండ్ మిర్రర్ కూడా డ్రెస్సింగ్ యూనిట్ చూద్దాం. డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే మనకి వీళ్ళకి కొద్దిగా మిర్రర్ బ్రాడ్గా కావాలన్నారు, అందువరకు మనం 2 feet విత్ స్టోరేజ్తో కావాలన్నారు అనమాట. 2 feet స్టోరేజ్ అండ్ మిర్రర్ కావాలన్నారు. దాని వరకు మనం ఇది డిజైన్ అయితే చేసాం. డిజైన్ కూడా చూసుకుంటే మనకి న్యూ స్టైల్గా కరువు అయితే తీసుకున్నాం అనమాట. అండ్ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి రాడ్స్ ప్రొవైడ్ చేసాం. ఇటు వచ్చేసి మనకి స్మాల్ డిస్ప్లే అండ్ షట్టర్ అయితే ఇచ్చాం అనమాట స్టోరేజ్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి పేరెంట్స్ బెడ్రూమ్ ఉన్నాం. పేరెంట్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిమెంట్ సెల్ఫ్లు అయితే ఉన్నాయి, దాన్ని మనం ఫ్రేమ్ వర్క్ చేసాం. ఇందులో కూడా వాళ్ళు కస్టమర్ ఏమన్నారంటే మాకు స్లైడింగ్ కూడా రిక్వైర్మెంట్ ఉందన్నారు. అంటే సైజెస్ పాసిబుల్ అవ్వకపోయినా మనకి అడ్జస్ట్ చేసి మనం మిడిల్లో స్లైడింగ్ ఇచ్చి అటు సైడ్ అయితే సెటర్స్ ఇచ్చాం. దాని పర్పస్ కూడా మీకు చూపిస్తాను. ఇటు వచ్చేసి మనకి ఐరన్ ఎగ్జిస్టింగ్ ఐరన్ బీరో పెట్టుకోవడానికి అయితే ఈ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 స్లైడింగ్స్ అయితే ప్రొవైడ్ చేసాం. మన ఫ్రేమ్ వర్క్లో కూడా వచ్చేసి మనకి ప్రొఫైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాం, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్ ఉన్నా సరే మనం ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేసాం. అండ్ 2 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వాష్రూమ్ అనమాట. మనకి వాష్రూమ్ కూడా కనిపించకుండా హైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మన సీలింగ్ కూడా చేసాం. సీలింగ్ చూసుకుంటే మనకి ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ స్పాట్ లైట్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే ఈ ఫ్లూటెడ్ లామినేట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి న్యూ ప్యాటర్న్ ఫ్లూటెడ్ లామినేట్, గ్రే అండ్ లైట్ గ్రే థీమ్ తీసుకున్నాం. న్యూ ప్యాటర్న్ ఇది. డిజైన్ చూస్తే అంటే క్లోజ్ టు వీడియోలో కనిపించకపోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ డిజైన్స్ ఉంటాయి అనమాట. ఒక డోర్కి రైట్ ఉంటే ఒక డోర్ లెఫ్ట్ ఉంటుంది. న్యూ ప్యాటర్న్ డిజైన్ ఇది. రూమ్కి వెళ్ళే ముందు పూజ రూమ్ అయితే చూద్దాం. పూజ రూమ్ చూసుకుంటే మనకి ఏదైతే మనకి ఈ పాసేజ్ వే ఉందో చూసారంటే ఇక్కడ కూడా మనం ప్లేన్ సీలింగ్ చేసి అండ్ ప్రొఫైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ప్రొఫైల్ కూడా మనకి చూసుకోవచ్చు మీరు. డిజైన్ వాళ్ళకి కూడా మనం ప్రొఫైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ పూజ రూమ్లో చూసుకుంటే ఈరోజు పూజ రూమ్లో వచ్చేసి మనం యూనిట్ బేస్ చూసుకుంటే మనకి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసాం విత్ ప్రసాదం ట్రే. ఇది కింద స్టోరేజ్. అండ్ ఇదైతే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి, ఇది వచ్చేసి మనం డిజిటల్ గ్లాస్లో డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ సైడ్స్ వచ్చేసి లెడ్జెస్ ఇచ్చాము. అండ్ ఇందులోనే మనకి సీలింగ్ చూసుకుంటే ప్లేన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్ స్వస్తిక్ తీసుకున్నాం మనం. అండ్ కిడ్స్ బెడ్రూమ్ ఉన్నాం. కిడ్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. కంప్లీట్ బాక్స్ వర్క్ ఉంది. అండ్ 2 డ్రావర్స్. ఇది కూడా చూసుకుంటే మనకి ఏ ప్యాటర్న్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ అండ్ బ్లూ, లైట్ బ్లూ అయితే తీసుకున్నమాట. ఇది వచ్చేసి మనకి ఇది లెటర్ ఏదైతే ఏ ఉందో వీళ్ళకి ఆల్రెడీ 2 చిల్డ్రన్స్ వాళ్ళ నేమ్స్ ఏతో స్టార్ట్ అవుతాయి, దానివల్ల మనకి ఈ ఏ లెటర్ ఆల్ఫాబెట్ తీసుకున్నాం అనమాట. అండ్ సీలింగ్లో కూడా అదే లెటర్ ప్రొవైడ్ చేసాం, ఏ లెటర్. అండ్ ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిమెంట్ సెల్ఫ్లు ఉంటే దాన్ని కూడా మనం కవరప్ అయితే చేయడం జరిగింది. అంటే స్మాల్ స్టోరేజ్ ఉన్నా సరే మనము 2 షట్టర్స్ అయితే ఇచ్చామన్నమాట. చూసారైతే మా వర్క్ అయితే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, కింద అయితే డిస్ప్లేలో నెంబర్ అయితే ఇస్తాము, కింద ప్రొవైడ్ చేస్తాము. మా ఎక్స్పీరియన్స్ సెంటర్ వచ్చేసి ప్రశాంతి హిల్స్ ప్రగతినగర్లో ఉంది, కుక్కడపల్లి ఏరియాలో. అడ్రస్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాం, మమ్మల్ని డైరెక్ట్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు.
అండ్ దీనికి సంబంధించి ఫొటోస్ కానీ అండ్ వీడియోస్ కానీ మనకి వెబ్సైట్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. దీని ప్రైజింగ్ కూడా వెబ్సైట్లో ఉంటుంది. www.happyinterior.in ని విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.